అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 6th క్లాస్ 5th లెసన్ పదార్థాలు వస్తువులను గురించి నేర్చుకుందాం. వస్తువులలో రకాలు పగిలేవి మరియు పగలనివి. పింగాణి కప్పు, మట్టి కుండ, గాజు జాడి ఇవి పగిలే వస్తువులు. స్టీలు గ్లాసు, కట్టె గంటె, ప్లాస్టిక్ చెంచా ఇవి పగలని వస్తువులు. వస్తువులు అవి తయారు చేయడానికి వాడే పదార్థాలను చూద్దాం. తలుపు కలప మరియు లోహంతో తయారు చేస్తారు. తువ్వాల నూలుతో, సైకిల్ ఐరన్, స్టీల్, రబ్బర్తో, కత్తిని స్టీలు మరియు ప్లాస్టిక్తో, అద్దం గ్లాసు, ప్లాస్టిక్, పెయింట్తో, బూట్లను తోలు, రబ్బర్, కాటన్తో, వాటర్ బాటిల్ను ప్లాస్టిక్ లేదా మెటల్తో, కుండను మట్టితో తయారు చేస్తారు. అనేక పదార్థాలతో ఒక వస్తువును తయారు చేయడం లేదా ఒకే పదార్థంతో అనేక వస్తువులు తయారు చేయడం. ముందుగా అనేక పదార్థాలతో ఒక వస్తువు తయారు చేయడం చూద్దాం. కుర్చీని కలప లేదా ఇనుము లేదా ప్లాస్టిక్తో తయారు చేయవచ్చు. ఒకే పదార్థంతో అనేక వస్తువులు తయారు చేయడం. లోహంతో వంట పాత్రలు, నగలు, ప్లాస్టిక్తో బకెట్లు, ప్లేట్లు, గాజుతో అద్దం, జాడీలు, కలపతో బల్ల, కుర్చీలు తయారు చేస్తారు. పత్తితో బట్టలు, బ్యాగులు, తోలుతో బూట్లు, బెల్టులు, పింగాణితో కప్పులు, ప్లేట్లు, రాయితో గోడలు, విగ్రహాలు తయారు చేస్తారు. పదార్థాల ధర్మాలను బట్టి వస్తువులను తయారు చేస్తారు. కాంతిని తమ గుండా వెళ్ళనిచ్చే పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. వీటి నుండి అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకి గాజు, గాలి. కాంతిని తమ గుండా వెళ్ళనివని పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. వీటి నుండి అవతలి వస్తువులను చూడలేము. ఉదాహరణకి చెక్క, స్టీలు, కార్డుబోర్డు. కొంత కాంతిని మాత్రమే తమ గుండా వెళ్ళనిచ్చే పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. వీటి నుండి అవతలి వస్తువులను స్పష్టంగా చూడలేము. ఉదాహరణకి నూనె పూసిన కాగితం. ప్లాస్టిక్లో పారదర్శక, అపారదర్శక మరియు పాక్షిక పారదర్శక వస్తువులు ఉంటాయి. నెక్స్ట్, సాధారణ ఉష్ణోగ్రత వద్ద పదార్థాలు 3 స్థితుల్లో ఉంటాయి. అవి ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు. ముందుగా ఘన పదార్థాలు. వీటికి స్థిరమైన ఆకారం, ఘన పరిమాణం ఉంటాయి. ఉదాహరణకి చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్. ద్రవ పదార్థాలు. ఇవి ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. స్థిరమైన ఘన పరిమాణం ఉంటుంది. ఉదాహరణకి పాలు, నీరు, నూనె, కిరోసిన్. పంచదార వంటి పదార్థాలు పాత్ర ఆకారాన్ని పొందుతాయి, కానీ ఇవి ద్రవ పదార్థాలు కావు. ఎందుకంటే పంచదార స్ఫటికాలకు స్థిరమైన ఆకారం, ఘన పరిమాణం ఉంటాయి. వాయు పదార్థాలు. వీటికి స్థిరమైన ఆకారం, ఘన పరిమాణం ఉండదు. ఉదాహరణకి పొగ, ఆక్సిజన్, క్లోరిన్. పదార్థాలను వేడి చేస్తే లేదా చల్లారిస్తే ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుతాయి. ఉదాహరణకి మంచును వేడి చేస్తే నీరుగా, నీరును వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతాయి. నీటి ఆవిరిని చల్లారిస్తే నీరుగా, నీటిని చల్లారిస్తే మంచుగా మారుతుంది. కొవ్వొత్తుని వెలిగించినప్పుడు అంటే వేడి చేసినప్పుడు మైనం కరిగి అంటే ద్రవ స్థితిలోకి మారి తర్వాత వాయు స్థితికి మారుతుంది. నీటిలో మునిగే మరియు తేలే పదార్థాలు. ఇనుప మేకు, రాయి, శుద్ధముక్క, ఆలుగడ్డ వంటివి నీటిలో మునుగుతాయి. టమాటా, వంకాయ, స్పాంజి, చెక్క ముక్క, ఆకు, కాగితం వంటివి నీటిలో తేలుతాయి. కొన్ని వస్తువుల ఆకారాలను మార్చి మునిగే వస్తువులను తేలేలా, తేలే వస్తువులను మునిగేలా చేయవచ్చు. ఉదాహరణకి ఇనుప మేకు నీటిలో మునుగుతుంది. ఖాళీ ఇనుప డబ్బా తేలుతుంది. చెక్క ముక్క నీటిపై తేలుతుంది,
అదే చెక్క పెట్టె మునుగుతుంది. నెక్స్ట్ నీటిలో కరిగే మరియు కరగని పదార్థాలు. ఉప్పు, చక్కెర, నిమ్మరసం, వెనిగర్ వంటివి నీటిలో కరుగుతాయి. ఇసుక, రంపపు పొట్టు, శుద్ధపొడి, కొబ్బరి నూనె, కిరోసిన్ వంటివి నీటిలో కరగవు. కొబ్బరి నూనె, కిరోసిన్ నీటిపైన తేలుతాయి. అదనపు సమాచారం. ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు మరియు మాధ్యమం సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. నీటి సాంద్రత 1 మిల్లీలీటర్కు 1 గ్రామ్ ఉంటుంది. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత మిల్లీలీటర్కు గ్రామ్ కన్నా తక్కువ ఉండాలి. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువ ఉండడం వల్ల నీటిపైన తేలుతుంది. క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. క్యాండేర్ అంటే మెరుపు. బీ వ్యాక్స్తో తయారైన కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి తక్కువ పొగనిస్తాయి. బీ వ్యాక్స్ అంటే తేనెటీగల నుంచి తయారైన మైనం. ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటకి వస్తుంది. కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు అది పరావర్తనం లేదా శోషణం లేదా ప్రసరింపబడడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.